చిన్న మాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, బామ్మగారు మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు, మీకు ఎంత వయసు అని అంటారు. 74 బాబు అంటాను. అమ్మో 74 అయినా కూడా ఎంత యాక్టివ్గా ఉండారు, మీ వయసు వచ్చేటప్పటికి మేము ఇలా ఉండలేమేమో, అసలు ఉండగలమా, మాకు ఇప్పటికే కూర్చుంటే లెగలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎంత వయసు వాళ్ళు అనుకుంటున్నారు? 24, 25 సంవత్సరాల పిల్లలు. మరి అసలు మన యొక్క జీవన విధానానికి మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఎలాగో చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, నేను షూట్కే వెళ్ళాలనుకోండి, 4 గంటలకి అలారం పెట్టుకుంటాం. కానీ అలారం మోగినా మోగకపోయినా 4 గంటలకు వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాం కదా, కరెక్ట్గా 4 గంటలకు లెగుస్తాం. అదే జీవన గడియారం. అలా మనం ఏంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని కానీ మన యొక్క వయసును కానీ మనం దాన్ని నిర్ణయించుకోవటంలోనే ఉంటుంది. అబ్బా నాకు 50, 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఇలా ఉండగలనా, నేను ఎంత నీరసమో, ఏమి రోగాలు వస్తాయో ఏంటో అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆ రోగాలు తప్పనిసరిగా వచ్చేస్తాయి. నిజంగానే ఆ రోగాలతో బాధపడుతూ ఉంటారు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. 50, 60 ఏళ్ళు వచ్చేటప్పటికి షుగర్లనో నడవలేమనో అలాగని ఇలాగని ఏమేమో చెప్తూ ఉంటారు. కాదు, నేను ఆరోగ్యంగా ఉంటాను, పటిష్టంగా ఉంటాను, నేను ఇంతకాలం బతుకుతాను అని మనం నిర్ణయించుకోవాలి. నేనెంతకాలం బతుకుతానులే, మహా బతుకుతే 50 ఏళ్ళు బతుకుతాను, 60 ఏళ్ళు బతుకుతాను, లేకపోతే 70 ఏళ్ళు బతుకుతాను, ఇంతకంటే బతుకుతానా, ఈ రోగాలతో అసలే బతకలేను అని ఫిక్స్ అయిపోతారు. అంటే అప్పటికి ఆ రోగాలు వస్తాయి. ఆ తర్వాత మీరు బ్రతికే ఆ క్లాక్ కూడా మీకు అదే చూపిస్తుంది. ఆ జీవన క్లాక్ కూడా, ఆ జీవన గడియారం అంతవరకే మీకు ఇస్తుంది. అదే నేను మాత్రం 120 సంవత్సరాలు బ్రతుకుతాను అని ఫిక్స్ చేసుకున్నా. నేను అలాగే ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, 120 సంవత్సరాలు గట్టిగా బతుకుతాను అని నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. అందాక ఎందుకండి, నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం 116 సంవత్సరాల ఒక పెద్దావిడ తిరుపతి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళింది. ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా తన కాళ్ళతోనే కదా నడిచి వెళ్ళింది. అలా ఏంటంటే మన జీవన క్లాక్ని, మన జీవన గడియారాన్ని మనమే నిర్ణయించుకోవాలి. నేను నిర్ణయించుకున్నాను 120 సంవత్సరాలు బ్రతకాలని. మరి మీరు కూడా నిర్ణయించుకుంటారా? అలా నిర్ణయించుకోండి. తప్పనిసరిగా 120 సంవత్సరాలు మీరు బ్రతికి తీరతారు. ఏమంటారు?